Psych, let's dive deep into the topic. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? కాపీయింగ్, స్టీలింగ్ అనేవి రెండు డిఫరెంట్ టాపిక్స్. మీరు రెండు ఒకటి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవునా నిజమా? గుడ్ ఆర్టిస్ట్కి గ్రేట్ ఆర్టిస్ట్కి ఉన్న డిఫరెన్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. విక్రమ్ గారు ఏం చేస్తారంటే ఉన్న సీన్ని యాస్టీస్ హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొడతారు. ఎలా ఉందో అలా యాస్టీస్ దింపుతారు, ఏ క్రియేటివిటీ యాడ్ చేయకుండా. సో అందుకే త్రివిక్రమ్ గారు గుడ్ ఆర్టిస్ట్ కిందకి వస్తారు. కానీ రాజమౌళి గారు ఏం చేస్తారంటే ఉన్న సీన్ని తన సొంత క్రియేటివిటీ యాడ్ చేసి దాన్ని బౌండరీస్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎంత బాగుంటుందంటే మనం ఒరిజినల్ కంటే కాపీయే మంచిగా ఉందనే అంత బాగుంటుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. రాజమౌళి గారు రివెంజ్ మూవీస్ తీశారు అని తెలుసు, కానీ కాపీ కొట్టడంలో కూడా రివెంజ్ తీసుకుంటారు అని తెలుసుకోవడానికి